దేశంలో రాష్ట్రంలో మోడీ వేవ్ అయినా పీఎంలో ఫ్రస్ట్రేషన్, కరీంనగర్ కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి షిఫ్ట్ అంటే ఇంకా నేను ఓడిపోబోతున్నా అని బోయినపల్లి వినోద్ కుమార్ ఒప్పుకున్నట్టు క్రిస్టల్ క్లియర్గా కనపడతా ఉంది. సో అక్కడ బీజేపీ గెలవబోతోంది, బండి సంజయ్ గెలుస్తున్నాడని వినోద్ కుమార్ చెప్పకనే చెప్పాడు చిట్ చాట్ల. ఇక ఉన్న ముచ్చట చెప్పిండు ఏంటంటే రేపు పొద్దుగాల మళ్ళా బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి షిఫ్ట్ అయిపోయి బీజేపీని గెలిపించారట కదా అని చెప్పి ఎవరో బట్టగాల్చి మీదేసే బదులు మూలాలు నేనే తీసి అవతల వాడేస్తా అని చెప్పి ఇక నేను ఎట్లా ఓడిపోబోతున్నా అనవసరంగా నా మీదకి బదనామని తీసుకుపోయి చక్కగా బండి సంజయ్ నేను గెలిపిస్తున్నా, నేను ఓడిపోతున్నా అని చెప్పడానికి ఇది ఒక ఆధారం. ఇంతకు మించింది లేదు. ఇక తర్వాత బాధపడి ఇట్లయింది అట్లయింది అని చెప్పకంటే కాంగ్రెస్ మీద పట్టగాల్చి మీదేసి ఈ ఓట్లన్నీ కూడా బీజేపీకి షిఫ్ట్ చేసారు, అందుకోసమే బీజేపీ గెలిచిందని చెప్పడానికి చెప్తున్నాడు. దేశవ్యాప్తంగా మోడీ వేవ్ కనిపిస్తుందని, తెలంగాణలోనే ఆ ప్రభావం బలంగానే ఉన్నదని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో శనివారం మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఈసారి బీజేపీకి షిఫ్ట్ అయిందన్నారు. ఓటర్లలో చాలా మంది ఈ విషయాన్ని ఓపెన్ గానే చెప్పారని తెలిపారు. ఓటర్లు ఓపెన్ గా చెప్పారని చెప్తా ఉన్నారు. ఇక్కడే జరిగిందా, కరీంనగర్ ఒక చోట జరిగిందా, మిగిలిన 16 చోట్ల కూడా జరిగిందా అనేది ఈయన చెప్పాలి. కాంగ్రెస్ ఓట్లు మొత్తం బీజేపీకి షిఫ్ట్ అయినాయని చెప్తా ఉన్నాడు. మరి కాంగ్రెస్ బీజేపీ కొమ్ముక్కైనాయని చెప్పడానికి చెప్తుండు. మరి మిగిలిన చోట్ల ఎందుకు కొట్లాడుతున్నారు? మరి ఒక్క కరీంనగర్ అట్లా వేయించుకునేటట్టయితే మరి మిగిలిన చోట్ల కాంగ్రెస్కు బీజేపీకి మధ్యలో ఎందుకు పోటీ ఉన్నది? ప్రతి నియోజకవర్గం మెదక్ నుంచి మహబూబాద్ దాకా, మహబూబ్ నగర్ దాకా, నల్లగొండ నుంచి ఖమ్మం దాకా, ఆదిలాబాద్ నుంచి మెదక్ దాకా పూర్తిగా అన్ని సెగ్మెంట్లల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా జరిగినటువంటి పోటీలా బీఆర్ఎస్ ఎక్కడ కూడా పర్ఫామ్ చేయలేదని చెప్తే అందులో ఇప్పుడు వినోద్ కుమార్ మాత్రం రివర్స్గా కాంగ్రెస్ బీజేపీ ఒక్కటైందని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఇది ఒకసారి గమనించుకోండి. ఈసారి కరీంనగర్లో బండి సంజయ్ గెలుస్తున్నాడు కాబట్టి అది చెప్పడానికి, ఇంకా నేను మళ్ళా రేపు పొద్దుగాల ఓడిపోతే నా వైఫల్యం అని చెప్పుకోకుండా ఉండడానికి కాంగ్రెస్ ఓట్లు అటు పోయినాయి కానీ బీఆర్ఎస్ ఓట్లు ఎక్కడ పోలేదని చెప్పడానికి చెప్పిండు. సో అది ఆయన ప్రయత్నం, అంతే. అది కనిపిస్తూ ఉంది అందులో.